చూడండి ఇవి ఏమి అనుకుంటున్నారా, బొంబాయి రవ్వతో స్పాంజీ కేకులు అండి. చాలా సూపర్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడైతే ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను. స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుచి శేఖర్ బాబు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక కప్పు బొంబాయి రవ్వతో అయితే రెసిపీ అయితే చేసి చూపిస్తానండి. ఇక ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలకైతే వేసేసుకున్నాం. రవ్వ ఒక కప్పు అయితే వేసేసుకుంటున్నాను. 2 స్పూన్ల పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువే అండి, 2 స్పూన్ల పెరుగు కన్నా ఎక్కువ వేసుకుంటాను. సగం కప్పు పెరుగు అయితే వేసేసుకుంటాను. చూడండి, కొన్ని వాటర్ వేసుకొని మనం మిక్సీకి అయితే పట్టేసుకుంటాం. చూడండి, మొత్తం అయితే కలిపేసి ఇవైతే మనం మిక్సీకి అయితే పట్టేద్దాము. చూడండి, సింపుల్ రెసిపీ. 10 నిమిషాలలో పిల్లల్లోకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే పట్టేసుకుందామే. ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. చూడండి, మెత్తగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. రవ్వ, పెరుగు, వాటర్ వేసేసి మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. మనం కొంచెం ఉప్పు అండి, రుచికి తగినంత ఉప్పు వేసి, జీలకర్ర, సోడా పొడి. ఇప్పుడైతే మిక్స్ చేసేద్దాం. సింపుల్ అండి, 10 నిమిషాలతో రెడీ అయిపోతుంది. అంతే, ఇట్లా బొబ్బులుగా రావాలా చూడండి. ఇక సో వంట సోడా అయిపోతే వినో వేసుకోవచ్చు. నేనైతే వంట సోడా అయితే వేసేసి ఇట్లా బొబ్బులుగా వచ్చేలా కలుపుకోవాలా. ఇప్పుడైతే ఒక ప్లేట్కి ఆయిల్ అంటించి వేసేద్దాం. చూడండి, ఒక ప్లేట్కి అయితే ఆయిల్ అయితే అంటించేసాను. ఇప్పుడైతే ఇదైతే వేసేద్దాం. చూడండి, ఇదైతే వేసేస్తున్నాను. కొంచెం కారం పొడి అయితే వేసేస్తున్నాను. కొంచెం లైట్గా అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇలా. ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టాండ్ అయితే ఇలా పెట్టేసి మనమైతే ఇదైతే పెట్టేసుకుందాము. ఇదైతే పెట్టేస్తాను, మీకు జారిపోతుంది. పెట్టేసాను కుక్కర్లోకైతే. ఇదైతే ఒక 10 నిమిషాలు అయితే ఉడికినిస్తాము. చూడండి, మూతైతే పెట్టేస్తాను. 10 నిమిషాలకైతే మూత తీసేస్తాము. చూడండి, అయ్యింది. ఇప్పుడైతే ప్లేట్ అయితే పక్కకైతే తీసేద్దాం. ఇంకా చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చాకుతో అయితే మనం లూజ్ అయితే చేసేద్దాము. ఇక్కడ సైడ్కి అయితే ఇట్లా లూజ్ అయితే చేసేసి వేరే ప్లేట్లకి అయితే వేసేసుకుందాం. చూడండి, ఇలా. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయింది, స్పాంజ్ మాదిరిగా అయింది. ఇప్పుడైతే మనం ప్లేట్లకి అయితే వేసేసుకుందాము. ఇంకా కొంచెం ఉంటే మళ్ళీ ఇంకా కొంచెం ఉంటే పెట్టేశాను, అది కూడా అవుతుంది. చూడండి, కొంచెం ప్లేట్కి అతుక్కునింది. నాకు సల్పాగా వేసినాం కాబట్టి భలే ఉడికినాయి. ఇప్పుడైతే మనమైతే చాకుతో ఇలా కట్ చేసుకుందాము. చూడండి, ఎంత బాగా ఉడికినాయి మీకు అయితే చూపిస్తాను. చూడండి, పీసల మాదిరి అయితే కట్ చేసుకుందాము. నాకు ప్లేట్కి అయితే కడిచిపోయింది. మీరు కావాలంటే మందం వేసుకోవచ్చు. చూడండి, ఎంత స్పాంజిగా ఎంత స్మూత్గా ఉడికినాయో.
నాకు ప్లేట్కే ఆయిల్ కొంచెం ఎక్కువ అండించుకోలేదు, అందుకోసం అయితే ఖర్చుపోయింది. ఇప్పుడైతే మనం ఇవి కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై అయితే చేసేద్దాము. మొత్తం అయితే కోసేస్తాను అంటే ఇంకో ప్లేట్ అయితే పెట్టేసాను, అది కూడా ఉడికిందేమో లేదో చూసేద్దాము. చూడండి ఉడికింది, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే పక్కకు అయితే తీసేద్దాము. చూడండి ఇవైతే ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసి. ఇప్పుడు ఇది కూడా అయితే కొంచెం చల్లగా అయినాకైతే చాకుతో కోసుకొని అయితే ఫ్రై అయితే చేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే కళాయి పెట్టేసి ఫ్రై అయితే చేస్తాను. చూడండి చాలా సూపర్గా వచ్చినాయి. నేనైతే ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ అంటించుకోలేదు, అందుకే పొరపాటు అయింది. లేకుంటే కేక్ కన్నా బాగా వస్తుండే, అంత బాగా వస్తున్నాయి. చూడండి ఇక ఇప్పుడైతే కొంచెం చల్లగా కానీ అంతలోపు అయితే ఫ్రై అయితే చేసుకుందాం మనం. చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. ఇక్కడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ మాదిరిగా ఉన్న కేకే అనుకోండి, ఇట్లా వేసుకున్నాం ఆయిల్ ఫ్రై అయితే చేసుకున్నాం. ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై అయితే వేసుకున్నాను. కావాలంటే కూడా మీరు నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఇది వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది పిల్లలు, కానీ ఇలా వేస్తున్నాను. మొత్తం అయితే ఇలాగ ఆర్చుకుంటానండి. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చినాయో ఒకసారి చూడండి. ఇక ఎంత బాగా కేక్ ఇలా బ్రేక్ఫాస్ట్కి కానీ టిఫిన్కి కానీ పిల్లలకి ఇలా చేయండి, చాలా బాగా తింటారు. చూడండి ఇప్పుడైతే నేనైతే ఉల్టా అయితే చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేస్తున్నాను. ఒక్కొక్కటి అయితే ఫ్రై చేసుకున్నామండి. ఎంత బాగా వస్తున్నాయో అంత బాగా వస్తున్నాయి. మిగతా కూడా వేసేస్తాను. కొంచెం ఆయిల్ ఒకటి కొంచెం వేస్తున్నాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా. ఇట్లా ఫ్రై చేస్తే పిల్లలు టేస్ట్గా తింటారని కొంచెం నేను ఫ్రై మాదిరి వేసాను. చాలా సూపర్గా వచ్చినాయి. చూడండి స్పాంజీగా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా అయితే కంపల్సరీ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బొంబాయి రవ్వతో స్పాంజీ కేక్ మాదిరిగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇక ఇప్పుడైతే ఫ్రై అయితే చేసినాను కదా, ఇంకా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా వీడియోలో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని అయితే తినవచ్చు. నేనైతే ఉత్తవే చేసి పెట్టాను పిల్లలకి. కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఏమో కామెంట్ అయితే చేయండి.